నర్మదా యశాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ 'నిన్నే పెళ్లాడతా' భాగం 10. అతడు ఆమె 2 చేతుల్ని తన ఒక్క చేత్తో తీసి ఆమె వీపు వెనక పెట్టాడు. దాంతో వారి ఇరు హృదయాలు దగ్గరయ్యాయి. వారి తనువుల మధ్య గాలి దూరలేక ఇబ్బంది పడి పక్కకు తప్పుకుంది. అతనికి అంత దగ్గరగా ఉన్న ప్రతిసారి ఆమె గుండె కొట్టుకునే వేగం రెట్టింపై శ్వాస ఆడక ఊపిరి భారమవుతుంది. పైగా అతడు వదులుతున్న వెచ్చని ఊపిరి ఆమె ముఖానికి తగిలి గిలిగింతలు పెడుతుంటే మైకంలో పడి తన అస్తిత్వాన్ని తాను కోల్పోతున్న భావన కలిగింది సంయుకి. బావ ఏదో మాయ చేస్తున్నాడు. నన్ను తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు. అలా జరగడానికి వీల్లేదు అనుకున్న సంయు, బావా నువ్వు చేస్తున్న పనేమీ బాగోలేదు. నన్ను వదులు అని గింజుకుంది. నేనేం చేశాను? అమాయకంగా అడిగాడు. ఇదిగో ఇది అని అతని చేతిలో ఉన్న తన చేతుల్ని వెనక్కి విడిపించుకుంది. అతని ఉడుము పట్టుకి ఆమె మణికట్టు ఎర్రగా కందింది. మంట పుడుతున్న తన మణికట్టుని అతనికి చూపిస్తూ, అసలు నువ్వు మనిషివేనా అని ఏడుపు ముఖం పెట్టింది. ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? గంభీర స్వరంతో అడిగాడు శిఖర్. ఆమె సమాధానం చెప్పలేదు. కందిన చోట ఉఫు ఉఫు అని ఊదింది. ఆమె నిర్లక్ష్యం అతనికి నచ్చలేదు. ఆమెను సీరియస్గా చూసి, నేను మనిషిని కాదు అని నీ ఉద్దేశమా? అయితే ఇప్పుడు నిరూపించుకోమంటావా? దూరంగా నిలబడి ఉన్న ఆమె దగ్గరికి 2 అడుగులు వేశాడు. ఆమె మరో 2 అడుగులు వెనక్కి వేసి, అవసరం లేదు. నువ్వు మనిషివి కాదని నాతో ప్రవర్తిస్తున్న తీరుకి తెలుస్తూనే ఉంది. మళ్ళీ కొత్తగా తెలుసుకోవాలా? ఏమక్కర్లేదు. ఇంకోసారి నాతో ఇలా ప్రవర్తించావు అంటే ఊరుకునేది లేదు ఆవేశంతో గట్టిగా అరిచింది సంయు. అవునులే, మనుషులకు మాత్రమే మనుషుల విలువ తెలుస్తుంది. మనుషుల్లా కనిపిస్తారు. ఒక ఎనిమల్కి మరొక ఎనిమల్ మాత్రమే తెలుస్తుంది. ఎవరి జాతి లక్షణం వారికి ఉంటుంది కదా. అది మరి నువ్వు మనిషివి కాదేమో, అందుకే నీకు ఆ డౌట్ వచ్చింది. నేను మాత్రం మనిషినే, మనసులతోనే కలిసి ఉంటున్నాను వ్యంగ్యంగా అని ఆమెను చూసి పెదవి విరిచి భుజాలు కదిపాడు. ఆమె అసహనంతో యూ అని చూపుడు వేలు చూపించి ఇంకేదో అనబోయింది. ఇందాకే చెప్పాను కదా, నా మీద నోరు కానీ చెయ్యి కానీ లేచిందంటే ఏం చేస్తానో. మర్చిపోయావా? లేక ఇందాక చెప్పింది అర్థం కాలేదా? ఇప్పుడు మరోసారి చేసి చూపించమంటావా? ఒక్క కనుబొమ్మ మాత్రమే పైకి లేపి విలనిష్గా ఆమెను చూసి అతడు ఆమె చెయ్యి అందుకొని దగ్గరికి తీసుకోబోయాడు. ఆమె అతనికి చిక్కకుండా ఒడుపుగా తప్పించుకొని, ఈ సంయుతో అంత ఈజీ కాదు, ఈజీగా ఎవరికీ దొరకదు అన్న ఆమె తన బొటనవేలు నేలవైపు చూపించింది. అలాగా, వెటకారంగా అంటూ అతడు మరో 2 అడుగులు ముందుకు వేయగానే జింకపిల్లలా తన గదికి పరిగెత్తింది సంయు. అతని చేతికి చిక్కితే ఏం జరుగుతుందో ఆమెకు బాగా తెలుసు. అందుకనే పరుగు తీసింది. అంతేకాదు, తన గదికి వెళ్ళగానే గది తలుపులు బిగించింది. ఆమె వెళ్ళిన వైపే చూస్తున్న అతని పెదవులపై ఒక నవ్వు విరిసింది. అది ఎలాంటిదో అతనికి మాత్రమే తెలుసు. మంచం మీద వాలిన సంయుకి మనసంతా అదోలా అయింది. బావ రాకముందు నేనేం ఊహించుకున్నాను? అతనితో ఎలా ఉండాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎలా ఉంటున్నాను? ప్రేమతో స్నేహపూర్వకంగా ఉండవలసింది పోయి బద్ధశత్రువుల్లా కొట్టుకుంటున్నాం. ఇదేమీ నాకు నచ్చడం లేదు. కానీ ఇదంతా నేను కావాలని చేయలేదు. బావ తన మాటలతో చేతలతో నన్ను రెచ్చగొడుతున్నాడు. దాంతో నాకు అతనితో మాటల యుద్ధం తప్పడం లేదు. ఇలా అయితే బావ మనసులో నా మీద ప్రేమ పుట్టేదెప్పుడు? మాకు పెళ్లి జరిగేదెప్పుడు? ఇలాగే కొన్నాళ్ళు సాగితే ఖచ్చితంగా బావకి నా మీద ద్వేషం పుడుతుంది తప్ప ప్రేమ పుట్టదు. ఈ ఫైటింగ్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. కానీ ఎలా? నేనేం మాట్లాడినా బావకి నచ్చడం లేదు. అసలు నన్ను ఒక మనిషిలానే చూడడం లేదు. ఇక మరదలిలా ఏం చూస్తాడు? ఎలా నన్ను ఇష్టపడతాడు? ఏమిటో అనుకున్నది ఒకటి, ఇప్పుడు అవుతోంది మరొకటి. అని భారంగా నిట్టూర్చింది సంయు. నిద్ర పోదామని కళ్ళు మూసుకుంది. మూసిన తన కనుపాపలో ఆమెకు శిఖర్ కనిపించాడు. అతని మేని పరిమళం, దాని తాలూకు స్పర్శ ఆమె ఫీల్ అయింది. మనసంతా తీయని బాధతో మునిగింది. అతని ఊహల్లో తేలిన ఆమెకి ఎప్పటికో కునుకు దరిచేరలేదు. దాంతో ఆలస్యంగా నిద్రలేచిన సంయు తన గది నుండి హాల్కి వచ్చేసరికి పింకీ, కిట్టు ఇద్దరూ రెడీ అయి కనిపించారు. బద్ధకంగా సోఫాలో కూలబడి ఎక్కడికి వెళ్తున్నారు? ఇంత పొద్దున్నే రెడీ అయ్యారు వాళ్ళని ఉద్దేశించి అడిగింది. మేం బావతో సిటీకి వెళ్తున్నాం. అది కూడా మాల్లో సినిమా చూడ్డానికి. నీకు చెప్దామని నీ గదికి వస్తే నువ్వు గది లోపల గడియ పెట్టుకొని ఉన్నావు. నీకు నిద్ర డిస్టర్బ్ ఎందుకని తలుపు తట్టలేదు అంది పింకీ. అంటే ఏంటే? నన్ను తీసుకెళ్లకుండానే మీరు వెళ్తారా? ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? నేను ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని తీసుకెళ్లకుండా ఉండను కదా. మరి మీరేంటి నన్ను వదిలేసి వెళ్ళాలని చూస్తున్నారు?
అలుకగా పింకీని అడిగింది. అక్క, నేను వదిలేసి వెళ్ళాలని మాకు లేదు, కానీ బావ తొందరగా రెడీ అయితేనే తీసుకెళ్తాను, లేదంటే లేదు అన్నాడు. అందుకే గబగబా రెడీ అయ్యాం. బావ చెప్పిన టైంకి ఇంకా 15 నిమిషాల సమయం ఉంది. నువ్వు రావాలి అనుకుంటే వెళ్ళి తొందరగా రెడీ అవ్వు, లేదంటే మేము వెళ్తున్నాం, ఆ తర్వాత మమ్మల్ని బ్లేమ్ చెయ్యొద్దు అన్నాడు కిట్టు. సరే అయితే ఇప్పుడే రెడీ అయి వస్తానని రాకెట్లా తన గదికి పరిగెత్తింది. వాష్రూమ్లో దూరి గబగబా స్నానం చేసి డ్రెస్అప్ అయి ఎక్కడ వెళ్ళిపోతారోనని చిన్న బొట్టు బిళ్ళ ముఖానికి పెట్టుకుంది. తన భార్యడు జుట్టుని దువ్వి జడల్లడానికి టైం పడుతుందని పైన పైన లైట్గా దువ్వుకొని జుట్టు అంతా వదిలేసి చిన్న క్లిప్ పెట్టుకుంది. ఎలా అయితే ఏంటి, మొత్తానికి రెడీ అయి సెల్ ఫోన్ పెట్టుకున్న చిన్న హ్యాండ్ బ్యాగ్ని పట్టుకొని నేను రెడీ అంటూ హుషారుగా వచ్చింది హాల్కి. కిట్టు, పింకీ ఇక వెళ్దామా అంటూ అప్పుడే హాల్కి వచ్చిన శిఖర్ సమీను చూసి పడి నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు? రోషంతో ఆమె ముక్కు ఎర్రగా చేసుకుంది. ఏంటి ఈ అవతారం? నిన్ను ఇలా చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది అన్నాడు అతడు. అయినా నిన్ను ఎవరు తీసుకెళ్తానని చెప్పారు? ఇంత చండాలంగా రెడీ అయి వచ్చావు సీరియస్గా అన్న అతని పెదాలపై ఇంకా నవ్వు అలాగే నిలిచి ఉంది. తనను తాను చూసుకొని బాగానే ఉన్నాను కదా అమాయకంగా అడిగింది. అవును బావా, అక్క డ్రెస్ బాగానే ఉంది కదా, ఎందుకు నవ్వుతున్నావు? అతడు ఎందుకు నవ్వాడో అర్థం కాక పింకీ అనుమానపడింది. మీ అక్క ఎప్పుడూ అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరు అమ్మాయినని గొప్పగా చెప్పుకుంటూ లంగావోని లేదంటే చీర కట్టుకుంటుంది కదా, అలాంటిది ఇప్పుడేంటి బస్తీ దొరసానిలా టిప్ టాప్గా జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుంది. ఇలాంటివి కూడా మీ అక్కకి ఉన్నాయా? ఇలాంటి డ్రెస్సింగ్ కూడా చేసుకుంటుందా? అమితాశ్చర్యంతో పింకీని చూశాడు శిఖర్. అక్క అప్పుడప్పుడు ఇలా కూడా డ్రెస్ చేసుకుంటుంది, పైగా కాలేజీకి కూడా ఇలాగే వెళ్తుంది. ట్రెడిషనల్ డే ఉన్నప్పుడు మాత్రమే నువ్వు చెప్పినట్టుగా లంగావోని తీసుకెళ్తుంది. కాబట్టి మాకేమీ కొత్తగా వింతగా అనిపించడం లేదు. నువ్వు మొదటిసారి చూసావేమో, అందుకని అలా ఆశ్చర్యపోయావు అంది పింకీ. అవునా, అయితే మీ అక్కకి డ్రెస్ సెన్స్ లేదన్నమాట. సో సాడ్. అందుకే ఇంకా చేతులకి నిండుగా మట్టి గాజులు, కాళ్ళకి పట్టీలు పెట్టుకుంది. నువ్వే చెప్పు పింకీ, ఆ డ్రెస్కి ఆమె ఒంటి మీద ఉన్న వాటికి ఏమన్నా సంబంధం ఉందా, మ్యాచింగ్ ఉందా? కళ్ళు చిన్నవి చేసి అడిగాడు. అప్పుడు నాలుక ఖర్చుకుంది సంయు. హడావిడిలో గాజులు పట్టీలు తీయడం మర్చిపోయాను అనుకున్న ఆమె గబగబా అవి తీసి అమ్మ ఇవి ఉంచు అని ఆమె చేతిలో పెట్టింది. తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న బ్రాస్లెట్ని కుడి చేతికి వేసుకుని ఎడమ చేతికి వాచ్ పెట్టుకుంది. ఇంకా రోజు వేసుకునే చెప్పులు కాకుండా హై హీల్స్ ఉన్న శాండిల్స్ కాళ్ళకి తొడిగింది. శిఖర్ని చూసి ఇప్పుడెలా ఉన్నాను కనుసైగతో అడిగింది. అతడు ముక్కుమూతి విరిచాడు. సాడ్గా ముఖం పెట్టాడు. పింకీ 5 మినిట్స్ ఉండమని చెప్పు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని తన గదికి వెళ్తుంటే అక్క ఆగు అని ఆమె చెయ్యి పట్టి ఆపి, బావా ఇప్పుడు అక్క డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది అంటే చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడే అన్నావు కదా అక్కకి డ్రెస్ సెన్స్ లేదని, అది తనకుందని నిరూపించుకోవడానికి ఎంత కష్టమైనా తీసుకుంటుంది. ఈలోపు సినిమా టైం అయిపోతుంది, ప్లీజ్ బావా, అక్క ఈ డ్రెస్లో కూడా బాగానే ఉంది కదా, తీసుకెళ్దాం అని ప్రాధేయపడింది పింకీ. అతడు మాట్లాడలేదు. తన కారు దగ్గరికి వెళ్ళాడు. దాంతో వాళ్ళతన్ని ఫాలో అయ్యారు. సంయు జాగ్రత్త అని వెనక నుండి చెప్పింది ఆమె తల్లి మాధవి. అదేమన్నా పరాయివాడితో వెళ్తోందా? నువ్వు ఇలా వెనక నుండి జాగ్రత్తలు చెప్తున్నావు? దాని బావతోనే కదా వెళ్తోంది అని కోడల్ని మందలించింది జానకమ్మ. ఇంతకుముందు ఫ్రంట్ సీట్లో కూర్చోవాలని చూస్తే అతడు తిట్టాడు. అది గుర్తుకు వచ్చిన సంయు వెనక సీట్లో కూర్చుంది. ముందు శిఖర్ పక్కన కిట్టు కూర్చున్నాడు. సీటు బెల్ట్ పెట్టుకుంటూ రియర్ వ్యూ మిర్రర్లో వెనక కూర్చున్న సంయుని చూశాడు. అతని చూపులు ఆమెకి గుచ్చుకున్నాయి. ఆమె కూడా అతన్ని మిర్రర్లో చూసింది. అతని పెదవి అంచున నవ్వు కనిపించింది. ఈ ఎన్ఆర్ఐ గాడు ఊరుకున్న కొద్దీ ఎక్కువ చేస్తున్నాడు, ఎలాగైనా వీడి పొగరు అనచాలి, నా చుట్టూ తిరిగేలా చేసుకోవాలి ఉడుకుబోతనంతో అనుకున్న సంయు అతనికి అద్దంలో కనిపించకుండా ఉండాలని సీట్ కార్నర్కి జరిగి విండోకి ఆనుకొని కూర్చుంది. ఆమె చేసిన పనికి అతని పెదవులు మరింత సాగాయి. విండోల నుండి బయటికి చూస్తూ కూర్చున్న ఆమెకి తెలియకుండానే చిన్నగా కునుకు పట్టింది. శిఖర్ రోడ్డును చూసి డ్రైవింగ్ చేస్తూ ఉన్న మధ్య మధ్యలో ఒక లుక్ వెనక వైపు వేస్తున్నాడు. అలా వేస్తున్నప్పుడు ఆమె నిద్రపోయి కనిపించింది. పింకీ, మీ అక్క ఏమైనా కుంభకర్ణుడికి చెల్లెలా? ఇలా కారు ఎక్కిందో లేదో అలా నిద్రపోయింది.
ఏదో ఎర్లీ మార్నింగ్ లేచిన దానిలా అన్నాడు. కాదు బావా అన్న పింకీ. రాత్రి సరిగ్గా నిద్రపోలేదేమో, అందుకే దానికి నిద్ర వచ్చి ఉంటుంది. అయినా అది పడుకొని మంచి పని చేసింది. లేదు అంటే దారి పొడుగునా వాగుతూనే ఉంటుంది. నువ్వేమో దాని మాటలు విని విసుక్కుంటావు. అప్పుడు గుడికి వెళ్ళినప్పుడు చూశాం కదా, మీరిద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకోవడం. ఇప్పుడు ఆ బాధ తప్పింది. నాకైతే ప్రశాంతంగా ఉంది. చక్కగా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్నాను అంది పింకీ. దాంతో అతడు పింకీని మళ్ళీ కదిలించలేదు. కిట్టు, మీ మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారు? నేను వచ్చి అప్పుడే వారం అవుతోంది. అయినా సరే ఇంకా మీ పేరెంట్స్ రాలేదు. జర్నీ బోర్ కొట్టడంతో వాణ్ణి అడిగాడు కిరణ్. వాళ్ళు ఎప్పుడు అంతే బావా, 2 రోజుల్లో వస్తామని వెళ్తారు, వారమైనా రారు. అయినా మమ్మల్ని చూసుకోవడానికి పెద్దమ్మ ఉంది కదా, అది వాళ్ళ ధైర్యం అన్న కిట్టు ఎఫ్ఎం పెట్టమని అడిగాడు. అరే, తెలుగు పాటలు బోర్, ఇంకా ఇంగ్లీష్ సాంగ్స్ ఏమో నేను డౌన్లోడ్ చేయలేదు. వెంటనే చేసుకోవాలి, లేదంటే జర్నీ బోర్ కొడుతుంది అన్న శిఖర్ కిట్టు కోసం ఎఫ్ఎం పెట్టాడు. ఏవో పాటలు వస్తున్నాయి. ఆలోచనలో పడిన అతడు వినిపించుకోలేదు. ఆలోచనల బరువు ఎక్కువై సరికి తలను విదిలించాడు. సరిగ్గా అప్పుడే అతనికి బావా మరుదులకి సంబంధించిన పాట వినిపించింది. అతడు బొత్తిగా తెలుగు పాటలు వినకపోవడం వల్ల ఇదేం పాటరా బాబు అనుకొని సౌండ్ పెంచాడు. పెద్ద సౌండ్కి నిద్రపోతున్న సంయుక్త ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. నిద్ర టార్చర్ అయినందుకు కోపం వచ్చింది. కిట్టు, చెవులు దొబ్బాయా? ఇంత పెద్ద సౌండ్ పెట్టించుకున్నావు, అర్జెంటుగా సౌండ్ తగ్గించు కోపంతో గట్టిగా అరిచింది. నిజానికి ఆమె ఈ పాట శిఖర్ని అనాలి అనుకుంది. కానీ అతనితో గొడవ పడొద్దని రాత్రి నిర్ణయించుకున్న ఆమె కిట్టుని అన్నది. వాల్యూమ్ బాగా తగ్గించిన శిఖర్, పర్వాలేదు, రాత్రి ఇచ్చిన డోస్ బాగానే పనిచేసింది. అందుకే నన్ను ఏమీ అనలేక వాడిని తిట్టింది మనసులో అనుకొని ముసిముసిగా నవ్వుకున్నాడు. అద్దంలో అతన్ని చూసి, ఏంటి నవ్వుతున్నావు? అచ్చం కొండముచ్చులా గొడవ పడొద్దు అనుకుంటూనే మాట తూలింది. ఒళ్ళంతా బలుపు ఉన్న అతడు ఊరుకుంటాడా? ఇక్కడ కోతులు చాలా ఉన్నాయని తెలిసి ఫారెస్ట్ ఆఫీసర్ గారు కొండముచ్చుని పంపించారు. మరి వాటిని తరమాలి అంటే కొండముచ్చు అవసరమే కదా. పంచ్ డైలాగ్ వేశాడు. దాంతో సంయుకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.